గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఇప్పుడు ఒక లేటెస్ట్ హెడ్లైన్ ఏం జరుగుతోందంటే వీక్ మాన్సూన్స్. ఈ సంవత్సరం ఋతుపవనాలు కొంచెం స్లోగా ఉండొచ్చు. ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువగా ఉండొచ్చు. దానివల్ల ఇంపాక్ట్ జరగబోతోంది. ఏ ఇంపాక్ట్? స్టాక్ మార్కెట్లోని స్టాక్స్ ఏవైతే అగ్రి రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎఫెక్ట్ అవ్వబోతోంది అని అందరూ భయపడతా ఉన్నారు. సో ఇది ఎలాంటి స్టాక్స్, ఎలా ఎఫెక్ట్ జరగబోతూ ఉంది, మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆర్ చేద్దాం అనుకుంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అగ్రి రిలేటెడ్ స్టాక్స్ కోసం అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ వాచ్ ఇట్ అంటిల్ ద ఎండ్, ఆర్ మీ ఫ్రెండ్స్ కూడా అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియో. అగ్రి రిలేటెడ్ స్టాక్స్ మాన్సూన్ వీక్గా ఉంటే ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఏ వీటిలో భయపడాలి, కొన్నిట్లలో భయపడాల్సిన అవసరం లేదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్ వచ్చేస్తే మనం చూస్తే వీక్ మాన్సూన్స్ ఉంటే జనరల్గా ఎఫెక్ట్ అయ్యేది ఒకటి ఫర్టిలైజర్ కంపెనీస్, పెస్టిసైడ్ కంపెనీస్, సీడ్ కంపెనీస్. ఈ 3 కంపెనీస్ మేజర్గా. దీంతోపాటు అవుట్పుట్, కమోడిటీ అవుట్పుట్ ఒకటి, అట్లాగే రూరల్ డిమాండ్, రూరల్ కన్జంప్షన్ కూడా హిట్ అవుతాయి. ఓకే, బట్ ఈ డైరెక్ట్లీ ఇన్పుట్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఒకటి ఏంటంటే వీక్ మాన్సూన్స్ ఒకటి, దీనివల్ల ఏంటంటే ఎలా ఎఫెక్ట్ అవుతాయనే చూద్దాం. సో ఇది మామూలుగా వీక్ మాన్సూన్స్ అనేది టూ బ్రాడ్ ఆఫ్ టైటిల్ అనమాట. సో రెయిన్ డెఫిసిట్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే 2026లో రెయిన్ఫాల్ తగ్గబోతోంది, అది నిజం. సో ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద డ్రైయెస్ట్ ఇయర్ ఇన్ లాస్ట్ సెంచురీ అని భయపెడతా ఉన్నారు. సో అందుకోసం ఏంటంటే ఫార్మ్ ఇన్పుట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు. బట్ అన్ని అగ్రి స్టాక్స్ ఒకటి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లెట్ us స్టార్ట్ విత్ ఫర్టిలైజర్ గురించి మనం ఆలోచిద్దాం. సో మాన్సూన్ వీక్ ఉన్నది, ఓకే, బట్ అట్లా అని చెప్పి ఖరీఫ్ సోయింగ్ కొంచెం తగ్గిపోయింది. సో ఆల్రెడీ ఇప్పటివరకు జరగాల్సింది కొన్ని ప్లేసుల్లో సోయింగ్ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే యూరియా కానీ డిఏపి కానీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆఫ్ టేక్ అంటాము అవ్వట్లేదు. సో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే పక్కా ఉంటుంది, ఓకే. బట్ కొంచెం మళ్ళీ రికవరీ అయితే మాత్రం వీటి డిమాండ్ అనేది మళ్ళీ పికప్ అవ్వచ్చు. సో ఫార్మర్స్ వర్షాలు పడకపోతే ఒకటి ఏంటంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తారు, దానివల్ల ఫర్టిలైజర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. సో ఆ లెక్కను చూసుకుంటే ఫర్టిలైజర్ స్టాక్స్ మాత్రం కంపల్సరీ దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సబ్సిడీ అనేది ఉంటుంది, ఇన్వెంటరీ కూడా ఉంటుంది అందులో వీళ్ళ కేసులో చూస్తే. సో ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి ఫర్టిలైజర్ డిమాండ్ ఎస్టిమేట్ అనేది కట్ అయిపోయింది. సో సైజబుల్ స్టాక్స్ ఆల్రెడీ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. సో ఏంటంటే ప్రాబబ్లీ ఇంపోర్ట్స్ తక్కువ చేసుకొని ఈ కంపెనీస్ కూడా సర్వైవ్ అవుతాయి. సో ఫర్టిలైజర్ కంపెనీస్ మీరు ట్రాక్ చేస్తుంటే మాత్రం ఓన్లీ వర్షాలే కాదు, గవర్నమెంట్ యొక్క స్టాక్ లెవెల్స్ని ట్రాక్ చేసుకోండి, సబ్సిడీ అనౌన్స్మెంట్ని ట్రాక్ చేయండి, ఇంపోర్ట్ అవైలబిలిటీని ట్రాక్ చేయండి. సో డిమాండ్ రివిజన్స్ ఏమైనా ఉన్నాయి దాన్ని బట్టి మాత్రమే మీ యొక్క ఫర్టిలైజర్ కంపెనీ యొక్క స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా చూడండి. సో మేబీ ఇప్పుడు మన యుద్ధం వల్ల ఫర్టిలైజర్ స్టాక్ ప్రైజెస్ వరల్డ్ వైడ్ పెరిగాయి. మేబీ ఇది ఒక రకంగా మన కంపెనీస్కి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కావచ్చు. నష్టాలు లేకుండా తక్కువ లాభాలు రావడం కూడా, అంటే నష్టాలు లేకుండా ఉండడం కూడా ఒక మంచిదే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కొన్ని ఫర్టిలైజర్ కంపెనీస్కి. దెన్ కమింగ్ టు సెకండ్ సెక్టర్ ఏంటంటే పెస్టిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్స్. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇవి ఫర్టిలైజర్స్ లాగా ఎఫెక్ట్ అవ్వవు. ఇక్కడ వీక్ ఆర్ డీలేడ్ మాన్సూన్ ఏమవుతుందంటే సోయింగ్ సీజన్ని కంప్రెస్ చేస్తుంది. అప్పుడేంటి కొన్ని రకాల పెస్టిసైడ్స్, కొన్ని రకాల హెర్బిసైడ్ డిమాండ్ అనేది తగ్గచ్చు, కొన్ని కేసుల్లో పెరగచ్చు. సో మళ్ళీ రెయిన్ఫాల్ అనీవెన్గా ఉన్నప్పుడు కూడా ఏంటంటే పెస్ట్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. సో దీనివల్ల యాక్చువల్లీ డిమాండ్ అనేది పెరగచ్చు ఆన్ ద హోల్. సో అందుకే ఈ అన్ని పెస్టిసైడ్ కంపెనీస్ని, అన్ని హెర్బిసైడ్ కంపెనీస్ని ఒకే కట్టాన కట్టడానికి లేదు. అందులో వాటి యొక్క ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోని బట్టి కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్, స్టాక్స్, సేల్స్, ఈవెన్ మాన్సూన్ ఎలా ఉన్నా కూడా ఇంపాక్ట్ అవుతుంది. అన్లైక్ ఫర్టిలైజర్స్ దీంట్లో ఏంటంటే డిమాండ్ పెరగచ్చు కొన్ని కేసుల్లో. సో అందుకే మార్కెట్ రియాక్షన్ అనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఎస్, బికాజ్ తెలీదు
ఎవరి పోర్ట్ఫోలియో ఎలా ఉందో. సో అందుకే క్రాప్ ప్రొటెక్షన్ ఎవరైతే ఉన్నాయో ఈ వీక్నెస్ ఇనీషియల్గా కనబడతా ఉన్నా సరే వర్షాలు కొంచెం పడి కన్జంప్షన్ స్టార్ట్ అయిందంటే మాత్రం మీకు వీటి యొక్క స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ సీడ్స్ మాత్రం మళ్ళీ డిఫరెంట్. ఇక్కడ కూడా చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువగా ఫీల్ అయ్యేది మాత్రం సీడ్ కంపెనీస్. ఇక్కడ ఏకరేజ్ మారిపోతుంది, క్రాప్ మిక్స్ మారిపోతుంది, ఎంత వేస్తారో మారిపోతుంది, అసలు చెయ్యాలా లేదా కూడా మారిపోతుంది. ఎందుకంటే వర్షానికి తగ్గట్టు వర్షపాతానికి తగ్గట్టు రైతులు పంటలు మారుస్తూ ఉంటారు చివర్లో. సో కంపెనీస్ లాస్ట్ మినిట్ తమ డిమాండ్ సప్లై అన్ని సిచ్యువేషన్స్ మారుతూ ఉంటుంది. సో సీడ్ కంపెనీస్ మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అన్సర్టెనిటీస్. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు ఇప్పుడు. సో అందుకే ఈ 3 కేటగిరీస్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ కూడా 3 రకాలు డిఫరెంట్గా ఉంటాయి. అన్నిటినీ ఒక కట్టాన కట్టడానికి లేదు. సో వీక్ రెయిన్స్ ఓన్లీ ఈ కంపెనీసే కాదు, రూరల్ ఇన్కమ్ పైన, రూరల్ కన్జంప్షన్ పైన కూడా హిట్ అవుతాయి. కాబట్టి ట్రాక్టర్స్, టూ వీలర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈవీస్ కూడా పిక్ అవుతున్నాయి. టూ వీలర్స్ కానీ ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ యొక్క సేల్స్ కూడా తగ్గచ్చు. అట్లాగే రూరల్ లింక్డ్ సెక్టర్, బ్యాంకుల సెక్టర్లు, ఫండింగ్ సెక్టర్లు కూడా యాక్చువల్లీ ఆపోజిట్ ఏవైతే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో లోన్స్ పెరగచ్చు. సో ఇవన్నీ చూసుకొని దాని తగ్గట్టు మీ యొక్క పోర్ట్ఫోలియోలో స్మాల్ చేంజెస్ అయితే పక్కా చేసుకోవాల్సి వస్తుంది. దెన్ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూసుకున్నా కానీ ఏవైతే ఎఫెక్ట్ అవ్వచ్చు, ఫర్టిలైజర్ స్టాక్స్, లిస్టెడ్ స్టాక్స్ చూసుకుంటే ఫ్యాక్ట్ కానీ, ఆర్సీఎఫ్ కానీ, చంబల్ ఫర్టిలైజర్స్ కానీ, నేషనల్ ఫర్టిలైజర్స్, కోరమండల్ ఇంటర్నేషనల్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎల్ నీనో ప్రభావం ఇలాగే ఉంటాయి. అట్లాగే సీడ్ కంపెనీస్ అయిన కావేరీ సీడ్స్ కానీ, సో ఇది కూడా పక్కా హిట్ అవుతుంది. వాటి యొక్క ఎన్ని రోజులు ప్రొడక్షన్లో ఉంటాయి, అవన్నిటిని సప్లైస్ అలా ఉండిపోతాయి సరిగ్గా. లేకపోతే పెస్టిసైడ్ కంపెనీస్ కూడా మల్టిపుల్ ఉన్నాయి. మనం చూసుకుంటే యూపీఎల్ కానీ, ధనుక అగ్రిటెక్ కానీ, ర్యాలీస్ ఇండియా ఒకటి, బేయర్ క్రాప్ సైన్స్, పిఐ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద పాపులర్, శారదా క్రాప్ కెమ్, ఇవన్నీ కూడా క్రాప్ ప్రొటెక్షన్లోనే. కొన్ని మాత్రం ఈ వర్షాలు తక్కువ ఉన్నా సరే వాటి డిమాండ్ అలాగే ఉండే అవకాశం ఉంది. నేను చెప్పాను వర్షాల వల్ల వర్షాలు తగ్గడం వల్ల పెస్ట్స్ కూడా పెరుగుతాయి, డిసీజెస్ కూడా పెరుగుతాయి. సో అలాంటప్పుడు ఇట్లాంటి కంపెనీస్కి ఒక రకంగా మంచిదే. సో అందుకే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మాత్రం ఫర్టిలైజర్ కంపెనీస్, దాని తర్వాత సీడ్స్, లాస్ట్ పెస్టిసైడ్స్. అందుకే కొన్ని కంపెనీస్ జాగ్రత్తగా ఉండండి పోర్ట్ఫోలియోలో ఉంటే. ఎస్కాట్స్, కుబోటా కానివ్వండి, ఐషర్ మోటార్స్ కానివ్వండి, మహేంద్ర అండ్ మహేంద్ర కానీ, హీరో మోటార్ కాప్ కానీ, బజాజ్ ఆటో, ఇవన్నిటికి కూడా రూరల్ స్పెండింగ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ 2 to 3 quarters, ఎస్పెషల్ 2 quarters పక్కా ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకే వీక్ మాన్సూన్ ఓన్లీ అగ్రి స్టాక్స్ మీదే కాదు, అన్నిటినీ ఒకేసారి హిట్ అవ్వదు, టైం లైన్స్ మారుతూ ఉంటాయి. సో అది చూసుకొని మాత్రమే చేయండి. ఏదైనా ఉంటే మాత్రం అన్యూజువల్ యాక్టివిటీ ఉంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. మీ పోర్ట్ఫోలియో ఉంటే ఇది ప్రాబబ్లీ ఇది రైట్ టైం టు చేంజ్, యాడ్, డిలీట్ ఆర్ రిమూవ్ ఆర్ సైజ్ తక్కువ చేసుకోవడానికి. సో వీక్ మాన్సూన్ పక్కా ఎఫెక్ట్ అవుతుంది. దానికి తగ్గట్టు మీ పోర్ట్ఫోలియో కూడా మార్చుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.